సోషల్ మీడియాలో ఎలాగైనా రాత్రికి రాత్రి స్టార్ కావాలన్న పిచ్చి రోజు రోజుకు పీక్స్కి వెళ్తోంది. దానికోసం ప్రాణాల్ని కూడా లెక్క చేయడం లేదు కొందరు. ఇప్పటికే చాలా మంది ఈ పిచ్చికి బలైపోయారు. అయినా కానీ ఈ పిచ్చి ముదిరిన వాళ్లలో మాత్రం మార్పు రావడం లేదు. నడుస్తున్న ట్రైన్పై డాన్స్లు, రైల్వే ట్రాక్లపై స్టంట్లు, గాల్లో బైకులు నడిపిస్తూ స్టంట్లు, చంటి బిడ్డను తలపై పెట్టుకుని కన్న తల్లి డాన్స్లు, ఇలా ఒకటేంటి రీల్స్, షార్ట్స్ పిచ్చిలో ఏం చేస్తున్నారో కూడా అర్థం కాకుండా వింత వింత వేషాలు వేస్తూ సొంత ప్రాణాలతోనే చెలగాటమాడుతున్న వాళ్ళు మన చుట్టే కనిపిస్తున్నారు. అయితే ఫేమస్ అవుతాం, లేకపోతే ప్రాణాలు పోతాయి అన్నంత ఈజీ మెంటాలిటీతో పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ మహనీయుడు ఏకంగా 100 రోజుల డాగ్ బిర్యానీ ఛాలెంజ్ చేశాడు. ఈ 100 రోజుల్లో సోషల్ మీడియా స్టార్ అయిపోదాం అనుకున్నాడు. కానీ సీన్ కట్ చేస్తే ప్లాన్ బెడిసి కొట్టి జంతు ప్రేమికుల చేతుల్లో చిక్కాడు. ఇంతకీ ఆ 100 డేస్ డాగ్ బిర్యానీ ఛాలెంజ్ ఏంటి? అతన్ని జంతు ప్రేమికులు ఎలా చేశారు? తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఛాలెంజెస్ గోల్ ఎక్కువగా నడుస్తోంది. ప్రతి ఒక్కరూ ఛాలెంజ్ విసురుతూ నెటిజన్స్ ని తమ వైపు తిప్పుకోవడానికి నానా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే పంజాబ్ కు చెందిన ఓ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కు ఓ డర్టీ ఐడియా వచ్చింది. ఆ ఐడియా వర్కౌట్ అయితే తాను తప్పనిసరిగా 100 రోజుల్లో సోషల్ మీడియా సెలబ్రిటీ కావడం ఖాయం అనుకున్నాడు. వెంటనే దాన్ని అమల్లోకి పెట్టాడు. 100 డేస్ డాగ్ బిర్యానీ ఛాలెంజ్ మొదలు పెట్టాడు. అందులో భాగంగా ఓ చిన్న కుక్కపిల్లను పెంచాడు. 100 రోజులు పూర్తయిన తర్వాత 101వ రోజు దాన్ని చంపి బిర్యానీ వండుకుని తినాలని డిసైడ్ అయ్యాడు. అదే 100 డేస్ డాగ్ బిర్యానీ ఛాలెంజ్. ఈ క్రమంలో అతడు ప్రతిరోజు ఈ ఛాలెంజ్ కు సంబంధించిన ఓ వీడియోని తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేస్తూ వచ్చాడు. దీంతో అది బాగా వైరల్ అయ్యేది. అయితే పాజిటివ్ కమెంట్స్ తో కాదు, ప్రతి వీడియోకు పెద్ద సంఖ్యలో నెగిటివ్ కమెంట్స్ వచ్చేవి. మూగజీవంతో ఇలాంటి ఛాలెంజ్ ఏంటి? ఇది మహాపాపం. ఈ ఛాలెంజ్ ని రద్దు చేసుకో, ఆ మూగ జీవాన్ని చంపొద్దని, దాన్ని వదిలిపెట్టేయని, వ్యూస్ కోసం ఇలా చేయడం సరికాదంటూ చాలా మంది నెటిజన్స్ నెగిటివ్ కమెంట్స్ పెడుతూ వచ్చారు. అయినా కానీ అతనిలో ఏమాత్రం మార్పు రాలేదు. అలా 90 రోజులు గడిచిపోయాయి. నెటిజన్లు ఎంత మండిపడుతున్నా అతడిలో మాత్రం మార్పు రాలేదు. అయితే 91 రోజులు గడిచిపోయాయి. ఛాలెంజ్ పూర్తయి అతడు కుక్క బిర్యానీ వండుకొని తినేందుకు కేవలం 9 రోజులు మాత్రమే ఉంది. అతడి వీడియోలు ఫాలో అవుతున్న వారు ఎంతో ఉత్కంఠగా ఏం జరుగుతుందా అని ఎదురు చూస్తున్నారు. 92వ రోజు రానే వచ్చింది. సదరు ఇన్ఫ్లుయెన్సర్ కు ఊహించని షాక్ తగిలింది. కొంతమంది జంతు ప్రేమికులు అతన్ని వెతుక్కుంటూ ఇంటి వరకు వెళ్లారు. అతడి దగ్గర నుంచి కుక్కను తీసుకుని 4 తగిలించి ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి ఛాలెంజ్లు చేయకుండా సరైన విధంగా బుద్ధి చెప్పారు. అతడు క్షమాపణలు చెబుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జంతు ప్రేమికులు చేసిన పనికి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇలాంటి పిచ్చి పిచ్చి ఛాలెంజెస్ చేసే వాళ్లకు మంచి బుద్ధి చెప్పారని కొందరు నెటిజన్స్ కమెంట్స్ పెడుతుంటే, మూగ జీవాల కోసం జంతు ప్రేమికులు ఏమైనా చేసేస్తారని 100 డేస్ డాగ్ బిర్యానీ చేసిన యువకుణ్ణి పట్టుకోవడం చాలా గ్రేట్ అని మరికొందరు నెటిజన్స్ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.